ఈరోజు మన వీడియోలో ఫిబ్రవరి 25th షిఫ్ట్ 1 ఫిజిక్స్ సొల్యూషన్స్ చూద్దాము. సో మనం రెగ్యులర్గా నిన్న జరిగింది అండ్ ఈరోజు జరిగింది చూస్తున్నాం. నిన్న ఆల్రెడీ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో మనకు వచ్చిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్లం ఎట్ ఏ ప్లానెట్ ఇన్ 2 seconds. Time period of a simple pendulum ఒక planet length ఉందంటే t is equal to 2 seconds ఉంది. That is the time period. And length of the simple pendulum is 2 meter. So length of the simple pendulum LT is equal to 2 meter. Find the value of g at the planet. So find the value of small g at planet. So మనకు తెలుసు time period t is equal to 2 pi into root of L by G. సో G ఏం కావాలి మనకి ప్లానెట్ దగ్గర ఫైండ్ చేయాలి. ఓకేనా? సో మనం దీన్ని G అంటే T అంటే ఆల్రెడీ తెలుసు 2 seconds. ఇట్ ఈస్ ఈక్వల్ 2 పై అండర్ రూట్ L అంటే తెలుసు 2 మీటర్ బై G. P ఫర్ ప్లానెట్. ఓకే, ఇట్ సింప్లీ యూ కెన్ రైట్ 2 gets cancelled out. It is 1 by pi. It is equal under root of 2 by Gp. You can get the Gp value. And 1 by pi square it is equal 2 by Gp here. Gp it is equal, what is that? 2 into pi square. Gp it is equal 2 into pi square. Here the options are, it is first option it is 2 pi square and option B it is 9.8 meter per second square and 10 meter per second square. Similarly pi square by 2 meter per second square. Okay, so this is the option A is the right answer. Okay, so coming to the next question which we have got, that is the screw gauge question. ఇచ్చే మనకి ఇది ప్రాక్టికల్ ఫిజిక్స్ నుంచి ఏం అడుగుతున్నాడంటే a screw gauge shows 8 divisions on circular scale, 8 divisions on circular scale below the reference line when no object is placed. సో దీన్ని ఏమంటామంటే, సో ఆబ్జెక్ట్ ప్లేస్ చేయకముందు మనకి బిలో రిఫరెన్స్ లైన్ కంటే దిగువగా ఉంది కాబట్టి, సో బిలోగా ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ ఎర్రర్ అంటాం. సో పాజిటివ్ ఎర్రర్ ఇన్ ఏ స్క్రూ గేజ్ ఇట్ ఈస్ ఈక్వల్ హౌ మచ్ హియర్ దే గాట్ ది, సో 8 డివిజన్స్ అన్నాడు. సో నంబర్ ఆఫ్ డివిజన్స్ 100 ఉంటాయి కాబట్టి 0.08 మిల్లీమీటర్ని తెలియజేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ హెడ్ స్కేల్ పైన చూపిస్తుంది కాబట్టి 0.08 mm అని రాసుకుంటాం. అలానే ఇంకేమంటున్నాడంటే ఈస్ ప్లేస్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ సర్క్యులర్ స్కేల్ ఆఫ్ 100 and one complete rotation it advanced by 1 mm when copper wire is measured with it. It complete one rotation and 72 divisions on circular scale. Find the radius of copper. సో మనకి టోటల్ రీడింగ్ తీసుకుంటే డయామీటర్ వస్తుంది. డయామీటర్ని ఆఫ్ చేస్తే మనకి రేడియస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ వచ్చి 1.80 mm, ఆప్షన్ బి వచ్చేసి 0.90 mm, ఆప్షన్ సి వచ్చేసి 0.82 mm, ఆప్షన్ డి వచ్చేసి 1.64 mm. సో మనకు తెలుసు లీస్ట్ కౌంట్ ఆఫ్ ది స్క్రూ గేజ్ LC of the screw gauge, that is LC it is equal 1/100 mm. Okay, so మన total reading ఎలా రాస్తాం? So total reading it is measuring reading which is so it is that which are then PSR plus HSR plus PSR into LC. So PSR it is 72, LC it is 1/100. Okay, what is that here? Mm. So just to simplify that, 1 mm plus 0.72 mm, it is equal 1.72 mm. So this is the total reading. But already మనకి పాజిటివ్ ఎర్రర్ ఉంది కాబట్టి మనకి టోటల్ రీడింగ్ వచ్చేసి 1.72 minus 0.08 అవుతుంది. It is equal 1. How much it is? So it is nothing but 1.64 mm. సో దీని టోటల్ రీడింగ్ కాబట్టి TR ఇట్ ఈస్ ఈక్వల్ డయామీటర్ అవుతుంది. మనకు కావాల్సిన రేడియస్ అంటున్నాడు కాబట్టి రేడియస్ ఆఫ్ ది వైర్ ఇట్ ఈస్ డయామీటర్ బై 2, దట్ ఈస్ 1.64/2 ఇట్ ఈస్ ఈక్వల్ 0.82
mm. So which is option C is the right answer, 0.2 mm. Okay. సో నెక్స్ట్ రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ మనకి ప్రతి షిఫ్ట్ లో అడుగుతున్నాడు. డైమెన్షన్ ఫార్ములా నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, తెలిసిందే మీకు. సో డైమెన్షన్ ఫార్ములాస్ పైన సో వెరీ సింపుల్ మ్యాచింగ్ అడిగారు అనమాట. ఒకసారి చూసినట్లయితే సో ఏమేమి అడిగారో చూద్దాం మనం. కైనెటిక్ ఎనర్జీ అడిగారు అండ్ మొమెంటం అడిగారు. సో కైనెటిక్ ఎనర్జీ మీకు తెలుసు, ఎనర్జీ అయినా కైనెటిక్ ఎనర్జీ అయినా ఒకటే, దట్ ఈస్ హాఫ్ mv² రాసినట్లయితే యూ కెన్ రైట్ ద కైనెటిక్ ఎనర్జీ m LT - 1 whole square. It is mL2 T - 2. So this is the kinetic energy. And అలాగే momentum అడిగారు. momentum P it is equal m into v, it is equal m L T - 1. అలాగే ఇంకోటి అడిగారు, ప్లాంక్స్ కాన్స్టెంట్ అడిగారు. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ h is equal E by nu. సో ఆల్రెడీ ఈ రాసాము, ఎనర్జీ అంటే mL2 T - 2 by nu అంటే 1 by t. సో దీని పైకి తీసుకెళ్దాం, తీసుకెళ్ళిపోతే m L2 T - 1 అవుతుంది, mL2 T - 1. అలాగే ఇంకోటి అడిగారు, దట్ ఈస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అడిగారు. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సో దాన్ని V తో డినోట్ చేస్తాం మనం. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V it is equal W by work done upon charge. So that should be work done. It is equal F into S by charge. F it is equal m into L T - 2 ma into displacement L by charge. Charge is equal I into T. Q is equal IT. Okay. You can write mL2 T - 2. So T - 3 అవుతుంది. T - inverse అయితే I - 1, that is A - 1 అని రాస్తాం. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్, mL2 T - 3 A - 1. సో దీస్ ఆర్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ విచ్ దే ఆర్ ఆస్కింగ్ అండ్ మ్యాచింగ్స్ అడిగారు. దీన్ని మ్యాచింగ్ ఫాలో చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం డిమెన్షన్ ఫార్ములా రాస్తాం. సో సింపుల్ గానే ఉంది క్వశ్చన్. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ద క్వశ్చన్ ఇట్ ఈస్, సో మనకి సర్క్యూట్స్ నుంచి జనరల్గా అడుగుతున్నారు క్వశ్చన్. ఇఫ్ we place a battery, so that is the circuit, it is here, this is the diode one, and here there is a resistance, and here another diode is there. So this is the diode D2 having the resistance, and here the points are, this is X and this is Y. So this is the complete circuit. So this is diode D1 and diode D2 having the resistance of 10 ohm, having the resistance of 3 ohm. Okay. So here the question it is, if you place a battery of 5 volt between X and Y, then the terminal X is made positive, then find current through the cell. Diode is made from silicon. So silicon diode అంటే మనకు తెలిసిందే పొటెన్షియల్ డ్రాప్ ఎంత ఉంటుందో. సిలికాన్ డయోడ్ మనకి 0.7 వోల్ట్స్ ఉంటుంది. సో సిలికాన్ డయోడ్ కాబట్టి పొటెన్షియల్ డ్రాప్ వచ్చేసి V it is equal 0.7 వోల్ట్స్ ఉంటుంది. అలానే ఏమంటున్నాడు, కరెంట్ పాసింగ్ త్రూ ద డయోడ్ D1 అంటున్నాడు. సో కరెంట్ పాసింగ్ త్రూ ది డయోడ్ D1, బ్యాటరీ ఏమంటున్నాడు అంటే 5 వోల్ట్స్ బ్యాటరీ ఉంచారంటే ఆల్రెడీ. సో కాబట్టి డ్రాప్ అందులో 0.7 ఉంది. సో కరెంట్ ఇట్ ఈస్ ఈక్వల్ I is equal V by R. సో V అంటే సో 5 వోల్ట్స్ బ్యాటరీకి అండ్ 0.7 వోల్ట్స్ డ్రాప్ ఉండింది. అండ్ రెసిస్టెన్స్ ఆల్రెడీ మనకి D1 ద్వారా ఇట్ ఈస్ 10 అవుతుంది, 10 ohms. ఇట్ ఈస్ 4.3 by 10. It is equal 0.43. ఓకేనా, 0.43 ampere. So this is the current. మీరు ఆప్షన్స్ కూడా కరెక్ట్ గా ఇచ్చారు. 0.43, 0.73, 1.5, 0.3 amperes అని ఇచ్చాడు. సో మనకి 0.43 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. తర్వాత మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ KTG నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇది ప్రీవియస్ షిఫ్ట్ లో కూడా అడగడం జరిగింది. సో ఈ షిఫ్ట్ లో ఎలాంటి క్వశ్చన్ అడిగారు ఒకసారి చూద్దాం. సో మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో మనం కాన్సన్ట్రేట్ చేసేది అంటే మోనో అటామిక్ గ్యాసెస్, డయాటమిక్ గ్యాసెస్, ట్రైఅటామిక్ గ్యాసెస్ గురించి మాట్లాడతాం. సో అందులో ఏమన్నాడంటే, ద ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఏ thermodynamic process, then find the ratio of du and dq
and dW. Ratio of du, dq, dw. We are given Cp value ఇచ్చారు మనకి. Given that Cp is equal 7/2r and Cv is equal 5/2r. ఈ రెండు మనకి గివెన్ డేటాలో ఉన్నాయి. Cp is equal Cv ఇచ్చారు. సో మన dq కి du కి du dq dw కి రేషియో కనుక్కోవాలి. ఆప్షన్ ఏ వచ్చేసి 5:7:2 ఉంది. ఆప్షన్ బి వచ్చేసి 7:5:2 ఉంది. ఆప్షన్ సి వచ్చేసి 5:2:7 ఉంది. ఆప్షన్ డి వచ్చేసి 2:5:7 ఉంది. సో మనం ఫైండ్ చేయాలి. సో మీకు తెలుసు ఎలా చేస్తామంటే మనకి dq is equal du is equal ncv dt. It is equal n into cv is nothing but 5/2 r dt or delta t. Okay. Similarly, dq is equal ncp dt n into cp is equal 7/2 r delta t, and dw it is equal nr delta t. That is nr delta t. So we can write du is to dq is to dw. So ఈ మూడు మనం రాసినట్లయితే అన్నిట్లో n into 5/2 r delta t east, n into 7/2 r delta t east, nr delta t. So ఇది ఎంత అంటే du is to dq is to dw. It is equal. సో అన్ని మనం n 1/2 n క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడేమో 2 వస్తుంది, 1/2 ఉంది కాబట్టి r క్యాన్సిల్ అయిపోతాయి. డెల్టా టీ r delta t. సో రిమైనింగ్ ఏమిటి ఇక్కడ? సో మనకి మిగిలింది 2 అక్కడ వస్తుంది కాబట్టి 5:7:2. ఈ రెండింటికి 2 ఉంది, ఇక్కడ 2 లేదు కాబట్టి 5:7:2. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 లో కూడా చూసాము. 24th దాంట్లో డ్యూయల్ నేచర్ లో. సో ఆల్ఫా పార్టికల్ ఇవే క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకసారి చూస్తే రెగ్యులర్ గా వేవ్ లెంత్ పైన మనకు ఉన్నటువంటి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ పైన ఉంటుంది క్వశ్చన్ డెఫినెట్ గా. సో ఒకసారి చూస్తే అందులో ఏమంటాడంటే క్వశ్చన్, an alpha particle and proton are accelerated from the rest under potential difference of 200 volts. Find the ratio of the de Broglie wavelength lambda p by lambda alpha. Lambda p by lambda alpha is equal how much అంటున్నాడు. సో వోల్టేజ్ ఇచ్చాడు 200 volts అని. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ వచ్చేసి 2, ఆప్షన్ బి వచ్చేసి 1/2, ఆప్షన్ సి వచ్చేసి 2√2, ఆప్షన్ డి వచ్చేసి 1/2. ఓకే. సో ఒకసారి చూద్దాం మనం వేవ్ లెంత్, డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ కి ఇక్కడ ఏమడిగాను క్వశ్చన్, ఆల్ఫా పార్టికల్ and proton are accelerated from the rest under potential difference 200 volts. Potential difference ఎంత 200 volts ఉంది. సో find the ratio of the de Broglie wavelength of lambda p and lambda alpha. సో lambda రాద్దాం మనం, de Broglie wavelength it is equal h by under root 2m మనకు తెలుసు EV or QV, 2m QV రాద్దాం. సో ఇది ఫార్ములా మనకి. సో ఈ ఫార్ములా lambda p కి lambda alpha కి therefore lambda p by lambda alpha it is equal, మనకి మిగిలిపోయింది అంటే సో p by q కదా. సో p by alpha కాబట్టి you can write that m alpha by m alpha and q alpha by mp qp. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేటువంటిది ఏంటంటే 2√2 వస్తుంది. సో దిట్ ఈస్ ఆప్షన్ C is the right answer. Option 2 is the right answer. That is 2√2. Mass of the proton వచ్చేసి 1, mass of the alpha particle వచ్చేసి 4 అవుతుంది. 4 ని రూట్ లో తీసుకొస్తే √2 రాసేస్తాం, సరిపోతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి దట్ ఈజ్ వేవ్స్ నుంచి అడిగారు. వేవ్స్ చాప్టర్ నుంచి మనకు తెలుసు ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, రెజొనెన్స్ apparatus లో ఎండ్ కరెక్షన్ బేస్డ్ ఎలా వస్తుంది అనేది. సో దాంట్లో ఇచ్చాడు క్వశ్చన్ ఆన్సర్.
ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ట్యూనింగ్ ఫోర్క్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 504 edges, 504 edges, n is equal 504 edges ఇచ్చాడు ట్యూనింగ్ ఫోర్క్ కి. As a sound source of resonance column 2 experiment, tube is having a diameter of 6 cm. Diameter ఉందంట d it is equal 6 cm ఉంది. And the 0 of meter scale coincide with the top of tube. What is the reading of meter scale for the first resonating to the occur? So speed of the sound ఇచ్చాడు అక్కడ. స్పీడ్ ఆఫ్ సౌండ్ v is equal 336 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. ఓకేనా. సో మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? సో ఫస్ట్ రెజొనెన్స్ అక్కర్స్ అయినప్పుడు రీడింగ్ ఎంత ఉంటుంది, ఎల్ వాల్యూ కనుక్కోవాలి మనం. సో మనకి రెజొనెన్స్ ఆపరేటర్స్ లో ట్యూబ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? క్లోజ్డ్ పైప్. ఒక ఎండ్ ఏమో ఓపెన్ అయి ఉంటుంది, ఒక ఎండ్ ఏమో క్లోజ్ అయి ఉంటుంది. సో కాబట్టి క్లోజ్డ్ పైప్ కింద తీసుకుంటే క్లోజ్డ్ పైప్ లో మనకి ఏ వేవ్ లెంత్ తెలుసు, λ/4 ఇట్ ఈస్ ఈక్వల్. సో ఫస్ట్ ఏంటంటున్నాడు కాబట్టి యూ కెన్ రైట్ దట్ ఎల్ ప్లస్ ఈ రాయాలి. ఇట్ ఈస్ ద ఎండ్ కరెక్షన్ అవుతుంది. సో ఇక్కడ ముందు ఇచ్చిన గివెన్ డేటా రాద్దాం. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, వెలాసిటీ తెలిసింది, మనకి ఏంది వేవ్ లెంత్ వస్తుంది. సో v ఈజ్ ఈక్వల్ n లాంబ్డా నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ v/n. v అంటే ఎంత? సో లాంబ్డా కనుక్కుంటున్నాం మనం, v/n రాస్తున్నాం. సో v/n అంటే v it is equal 336 by frequency it is 504, it is equal 66.6 centimeter. Okay, and then λ/4 రాసాము. λ/4 is equal l plus e. సో దీని నుంచి మనం రాస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ వచ్చింది 66.66 by 4 ఇట్ ఈజ్ ఈక్వల్ ఎల్ ఫైండ్ చేయాలి మనం. సో ఈ వాల్యూ ఎలా రాస్తాం? ఫస్ట్ రెజొనెంట్ లింక్ లెంత్ కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ 0.3 ఇంటూ డి రాస్తాం. డి ఇట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? డయామీటర్ ఆల్రెడీ ఇచ్చినాడు, ఇట్ ఈస్ 6 సెంటీమీటర్స్ అన్నాడు. 0.3 ఇంటూ 6 ఇట్ ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లస్ 1.8 అవుతుంది. సో 6 3 0 18 కాబట్టి 1.8 అవుతుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ 16. You can write 66. So therefore L it is equal 16.66 minus 1.8, it is gives us as to 14.86 centimeter. So this is the L value with the first resonating length of the air column. Okay na? So ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో వేవ్స్ నుంచి అడగడం మరి చూడాలి. ఇది వేవ్స్ లో మనకి ఈ విధంగా అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట ఈ షిఫ్ట్ లో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఎసెర్షన్ అండ్ రీజన్ ఇచ్చారు. ఎసెర్షనింగ్ రీజనింగ్ లో మనకి జనరల్ గా నీట్ ఎయిమ్స్ లో మనం రీప్లేస్డ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా అడిగే రీతిలో. బట్ ఈసారి మాత్రం 2 నుంచి 3 క్వశ్చన్లు మాత్రం ఎసెర్షన్ రీజనింగ్ అడగడం జరిగింది. సో అందులో క్వశ్చన్ ఏంటంటే, స్ట్రెస్ ఈస్ డెవలప్డ్ ఓన్లీ ఇఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ hindered అన్నాడు. సో ఎసెర్షన్ ఏంటంటే 2 planets have same escape velocity but different masses అన్నాడు. అది ఎసెర్షన్. రీజన్ లో ఏంటంటే ఫర్ సేమ్ ఎస్కేప్ స్పీడ్ m1r1 మస్ట్ బి ఈక్వల్ టు m2r2. సో ఇందులో ఏది కరెక్ట్ అంటున్నాడు? ఎసెర్షన్ 1 ఎసెర్షన్ 2 మనం థియరీ బాగా చదివితే థియరిటికల్ గా ఇక ఏంటంటే ఎసెర్షన్ 1 ఏంటంటే 2 planets have same escape velocity but different masses. సో అది మనం కరెక్ట్ గా ఉంటుంది. ఎస్కేప్ వెలాసిటీ సేమ్ ఎస్కేప్ వెలాసిటీ డిఫరెంట్ మాసెస్ ఉంటాయి. అలాగే సో ఫర్ సేమ్ ఎస్కేప్ స్పీడ్ m1r1 మస్ట్ బి ఈక్వల్ టు m2r2. ఇది మనం చెప్పలేము m1r1 m2r2 అనేది. సో ఎసెర్షన్ కరెక్ట్ అవుతుంది, రీజన్ అనేది ఏమో ఫాల్స్ అవుతుంది. సో ఈ విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి ఈ ఎగ్జామ్ లో జరిగినటువంటి షిఫ్ట్ లో అనమాట. సో ఇలాంటి వాటిపైన ఫోకస్ చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి సో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ షిఫ్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.